హలో అండి. మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వెబ్‌సైట్‌లో ఒక కొత్త న్యూస్ అప్డేట్ అయితే ఉంది. సో, అదేంటనేది మనం ఈ వీడియోలో చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంతవరకు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు ఫర్దర్ వీడియోస్ అన్నీ గూడా, అప్డేట్స్ అన్నీ గూడా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. కాబట్టి మీరేది మిస్ అవ్వకుండా ఉంటారు. సో, ఇక్కడ మనకి నోటిఫికేషన్స్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక నోటీస్ ఉంది. చూడండి ఇదేంటనేది. నోటిఫికేషన్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ లాస్ట్ డేట్ ఫర్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ 2024-25 ఇన్ తెలంగాణ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇదేంటంటే యాక్చువల్‌గా మనకి ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేటు 13th ఆగస్ట్. బట్ దాన్ని 15th ఆగస్ట్ వరకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. కాబట్టి ఎవరెవరైతే రేపటి వరకు మనకి సర్టిఫికేట్లు రెడీ అవ్వలేదు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు ఇలాంటి టెన్షన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఒక 2 డేస్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి సో డెఫినెట్‌గా మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మీకు 3 డేస్ టైం ఉంది. అంటే రేపు, ఎల్లుండి, ఆ తర్వాత 15th వరకు. ఓకే. 13, 14 అండ్ 15 ఈ 3 డేస్‌లో మీకు కావాల్సిన సర్టిఫికేట్లు అవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంకా లేట్ చేయకుండా వీలైతే రేపు గానీ, ఎల్లుండి గానీ మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో, సో దానికి సంబంధించిన ఇది మన నోటీస్ అనమాట. కాబట్టి ఎవరెవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేయండి ఈ వీడియోని. వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ ఇంకొక చిన్న విషయం మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే యాక్చువల్‌గా ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ వాళ్ళ మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కదా! సో, దానికి సంబంధించి ఒక జీవో రిలీజ్ అయింది. అది మనం ఎంఆర్ఓ దగ్గర నుంచే సర్టిఫికేట్ తీసుకోవాలి. అదర్‌వైజ్ స్కూల్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వదు అన్నట్టుగా బయట అందరూ అనుకుంటున్నారు. బట్ అలా ఏం లేదు. ఎందుకు అనంటే మనము రీసెంట్‌గా ఒక 3 డేస్, 4 డేస్ బ్యాక్ ఒక స్టూడెంట్‌కి మనము రిజిస్టర్ చేయడం జరిగింది. ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్‌కి. సో, వాళ్ళు స్కూల్ నుంచి తీసుకొచ్చిన సర్టిఫికేటే మనం ఆ రోజు అప్లోడ్ చేశాము. అది అయిపోయిన తర్వాత దెన్ మళ్ళీ మనము ఈ విషయం కూడా చెప్పాము. వీలుంటే తెచ్చుకోండి అని చెప్పేసి. సో, వీళ్ళు 3 డేస్ తర్వాత మళ్ళీ మనకి ఈరోజు ఆ సర్టిఫికేట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు మన దగ్గరికి రావడం జరిగిందనమాట. సో, వాళ్ళ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటే యువర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్. సో, యూ కెనాట్ అప్లోడ్ అని చెప్పేసి ఓ మెసేజ్ వచ్చింది. సో, దాంతో మనం ఏం చేసాము, వాళ్ళకి కాల్ చేసాం, డైరెక్ట్‌గా కాల్ చేసి మాట్లాడాము. మాట్లాడితే వాళ్ళు మన డీటెయిల్స్ తీసుకొని రోల్ నంబరు, ఇంకా ర్యాంకు ఈ డీటెయిల్స్ అన్ని తీసుకొని వాళ్ళ సిస్టమ్‌లో చూసినట్లున్నారు. వాళ్ళు క్లియర్‌గా చెప్పారనమాట. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ మీ మైనారిటీ స్టేటస్ కూడా ఓకే ఉంది. యూ ఆర్ ఎలిజిబుల్ అండర్ మైనారిటీ స్టేటస్ అని చెప్పేసి క్లియర్‌గా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. కాబట్టి అంటే అది దేనితో జరిగింది? స్కూల్లో తీసుకున్న హెడ్ మాస్టర్ దగ్గర నుంచి తీసుకున్న సర్టిఫికేట్‌తోనే వీళ్ళకి మైనారిటీ స్టేటస్ అనేది ఓకే అయిపోయిందనమాట. కాబట్టి ఇది కంపల్సరీ ఏం గాదు. మన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకురావాల్సినది మ్యాండేటరీ ఏం కాదు. మీ దగ్గర ఉంటే పెట్టండి. లేకపోతే స్కూల్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ గూడా అప్లోడ్ చేయొచ్చనమాట. సో, ఇక మనం ఇంకొక పాయింట్ గూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, మనకి ఇక్కడ ఎంసీసీ వెబ్‌సైట్‌లో స్టేట్ స్కెడ్యూల్ యూజీ కౌన్సిలింగ్ 2024 అని జెప్పేసి ఇంకొక డాక్యుమెంట్ మనకి అప్లోడ్ చేయడం జరిగింది వాళ్ళు. సో, అదేంటి అని మనం ఓపెన్ చేసి చూసినట్లయితే నీట్ యూజీ షెడ్యూల్ 2024 ఆల్ ఇండియా కోటా డీమ్డ్ సెంట్రల్ స్టేట్ కోటా. ఓకే. అనేసి మనకి క్లియర్‌గా ఉంది. సో, స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు జరుగుతాయి అండ్ ఆల్ ఇండియా కోటా ఎప్పుడు జరుగుతుంది అనేది ఇక్కడ మొత్తం అన్నీ డీటెయిల్డ్‌గా అంటే రౌండ్స్ ప్రకారంగా గూడా ఇవ్వడం జరిగిందనమాట. చూడండి షెడ్యూల్ ఫర్ అడ్మిషన్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇక్కడ చూడండి రో నంబర్ 1 సీరియల్ నంబర్ 1 ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆల్ ఇండియా కోటా స్టేట్ అండ్ సెంట్రల్ యూనివర్సిటీస్‌కి 14th ఆగస్ట్ నుంచి 23rd ఆగస్ట్ వరకు ఉందనమాట. ఇది ప్రాసెస్ ఏది ఆల్ ఇండియా కోటాలో. తర్వాత ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత షేరింగ్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ డేటా బై ఎంసీసీ 30th అండ్ 31st అనమాట. ఓకే. వీళ్ళు డేటా షేర్ చేస్తారు. ఎవరెవరు జాయిన్ అయ్యారు అంటే సీట్ అలాట్ అయింది. అండ్ సీట్ అలాట్ అయిన తర్వాత వీళ్ళెళ్ళి జాయినింగ్ రిపోర్టు అదంతా ఇవ్వాల్సి ఉంటుంది కదా ప్రాసెస్. సో, దానికి
ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత, అంటే జాయినింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరెవరు జాయిన్ అయ్యారు అనే విషయం మనకి 30, 31 తారీఖుల్లో షేర్ చేస్తారనమాట ఎంసీసీ వాళ్ళు. అదేవిధంగా స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 21 నుంచి 29 మధ్యలో స్టార్ట్ అవ్వడము, కంప్లీట్ అవ్వడం కూడా జరుగుతుందనమాట. ఈ 21 నుంచి 29 మధ్యలో ఇలాంటి మీకు అంటే డీటెయిల్స్ అన్నీ కూడా కౌన్సిలింగ్ అంతా కూడా జరుగుతుంటుందన్నమాట. సో దాని తర్వాత స్టేట్ కౌన్సిలింగ్‌లో సీట్ అలాట్‌మెంట్ అయిపోయింది. అండ్ దెన్ జాయినింగ్ కూడా అయిపోయింది. అండ్ తర్వాత ఆ జాయిన్ అయిన క్యాండిడేట్స్ యొక్క డేటా ఎప్పుడు షేర్ చేస్తారు స్టేట్ కౌన్సిలింగ్స్ యూనివర్సిటీస్ 6th to 7th సెప్టెంబర్‌లో. ఓకే. ఇదే ఆల్మోస్ట్ మీకు 29th ఆగస్ట్ వరకు జరుగుతుంది కాబట్టి దాని తర్వాత 6th నుంచి 7th అంటే మనకి ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత జాయినింగ్ వెళ్ళి జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత అదంతా డేటా అంతా ఓకే చూసుకోవాలి, ప్రాసెస్ చేసుకోవాలి. ఫైనల్‌గా మనకి 6th and 7th వరకు షేర్ చేస్తారనమాట ఆ డేటా అంతా కూడా, ఎవరెవరు జాయిన్ అయ్యారు ఏంటి అనేది. ఆ తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ చూడండి, ఆల్ ఇండియా కోటాకి 29th ఆగస్టు, అదేవిధంగా స్టేట్ కౌన్సిలింగ్‌కి 5th ఆగస్టు. ఓకే. 5th ఆగస్టు మీరు వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్‌లో కౌన్సిలింగ్ డేట్స్ మీకు 21st నుంచి 29th మధ్యలో ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ రౌండ్‌కి సంబంధించిన డేట్స్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ప్రాసెస్ ఏంటి? మనకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఇందాక మనం చెప్పుకున్నట్లు రేపటితోని క్లోజ్ అవ్వాల్సిన రిజిస్ట్రేషన్ 15th వరకు ఎక్స్టెండ్ చేశారు కాబట్టి 15th వరకు మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ మెరిట్ లిస్టు ఎప్పుడొస్తుంది అంటే చూడండి, ఇక్కడ 21st నుంచి 29th మధ్యలో ఈ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ జరగాలి కాబట్టి తెలంగాణలో. సో ఈ లోపలే మనకి మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు డేట్స్ అనౌన్స్ చేస్తారు. దేనికి? ఈ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్‌కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ అనౌన్స్ చేస్తారు. అవి ఎన్ని రోజులు ఉంటాయి ఏంటి అనేది ఈ బిట్వీన్ దీస్ డేస్ అనమాట. ఏది 21st నుంచి 29th మధ్యలోనే ఉంటాయి. ఒకరోజు అటు కావచ్చు, ఒకరోజు ఇటు కావచ్చు, కానీ అంటే మధ్యలో ఉంటాయి. అంటే 21st అనుకున్నది 22nd, 23rd అవ్వచ్చు, లేదు 29th అనుకున్నది దానికంటే ముందు. అంటే బై 29th ఇట్ హ్యాస్ టు బి కంప్లీటెడ్ అనమాట. కాబట్టి ఆ డేట్స్ మధ్యలోనే ఉంటుంది మనకి ఫస్ట్ రౌండ్. దాని తర్వాత మనం 5th లోపు జాయిన్ అయిపోవాలి సీట్ వచ్చిన వాళ్ళంతా కూడా. దెన్ 6th and 7th రోజు డిస్ప్లే చేస్తారు. సో అంతటితోని మనకి రౌండ్ 1 అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏది? ఆల్ ఇండియా లెవెల్, ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ లెవెల్‌లో స్టేట్ కౌన్సిలింగ్స్ అన్నీ కూడా మనకి ఎప్పటి వరకు? సెప్టెంబర్ 5th అనుకోండి. మనం జాయిన్ అవ్వాల్సింది సెప్టెంబర్ 5th కాబట్టి అప్పటి వరకు మొత్తం కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ 5th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్ ఇండియా కోటా. దట్ విల్ గో అప్ టు 13th సెప్టెంబర్ అనమాట. 13th సెప్టెంబర్ 5th నుంచి 13th వరకు ఉంటుంది. దెన్ డేటా అదే జాయిన్డ్ క్యాండిడేట్స్ డేటా ఎప్పుడు షేర్ చేస్తారు? 21st and 22nd చేస్తారు. దెన్ మనకి స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది సెకండ్ రౌండ్ అంటే 11th సెప్టెంబర్ నుంచి 20th సెప్టెంబర్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. అండ్ జాయినింగ్ ఒకవేళ సీట్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవ్వడానికి 26th సెప్టెంబరు లాస్ట్ డేట్‌గా ఉందన్నమాట. అది అయిపోయిన తర్వాత 27th, 28న మనకి డేటా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరెవరు జాయిన్ అయ్యారు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ కూడా. సో ఆల్ ఇండియా కోటా మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ 5th నుంచి 13th వరకు అని అన్నాం కదా. సో జాయినింగ్ డేట్ వచ్చేసి బై 20th సెప్టెంబర్ అక్కడ జాయినింగ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట కంపల్సరీ. సో ఈ విధంగా మనకి సెకండ్ రౌండ్ కూడా ఎప్పుడైపోతుంది? 26th సెప్టెంబర్‌కి అయిపోతుంది. దెన్ థర్డ్ రౌండ్ చూడండి, థర్డ్ రౌండ్ ఆల్ ఇండియా కోటా ఇక్కడ 26th ఇక్కడ క్లోజ్ అయిపోతుంటే అదే రోజు ఇక్కడ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. అది మనకి 5th అక్టోబర్ వరకు ఉంటుంది. దెన్ 13th to 15th మనము అదే డేటా షేర్ చేస్తారు వాళ్ళు. దెన్ స్టేట్ కౌన్సిలింగ్ 3rd అక్టోబర్ నుంచి 12th అక్టోబర్ వరకు ఉంటుందన్నమాట. ఓకే. ఆ తర్వాత జాయినింగ్ ఎప్పుడు? బై 12th ఆల్ ఇండియా కోటా అయితేనేమో బై 12th జాయిన్ అయిపోవాలి. అండ్ స్టేట్ కౌన్సిలింగ్ అయితే 18th అక్టోబర్ లోపు జాయిన్ అయిపోవాలన్నమాట. 12th మనకి రిజల్ట్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అదే సీట్ అలాట్మెంట్. సో 18th లాస్ట్ డేట్ అనమాట రిపోర్టింగ్‌కి. సో ఈ విధంగా థర్డ్ రౌండ్ కూడా అయిపోతుంది. వాళ్ళ డేటా మనకి 19th రోజు అప్లోడ్ చేస్తారు ఇమ్మీడియట్‌గా. తర్వాత స్ట్రే వేకెన్సీస్ చూడండి, 16th అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది 23rd వరకు
ఉంటుందన్నమాట. ఈ డేట్స్ మధ్యలో ఉంటాయి. అండ్ దెన్ లాస్ట్ డేట్ ఫర్ జాయినింగ్ 30th అక్టోబర్. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్ కౌన్సిలింగ్ 21st అక్టోబర్ నుంచి 25th అక్టోబర్ వరకు ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ 30th అక్టోబర్ అనమాట. సో ఈ విధంగా మనకి మొత్తం 3 రౌండ్స్, దెన్ స్టే వేకెన్సీ రౌండ్ కూడా ఉంటుంది. సో మనకి ఆల్మోస్ట్ డేట్స్ వచ్చేసినట్లే కదా. చూడండి, ఇప్పుడు 15th వరకు మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంది. దాని తర్వాత 3-4 డేస్ టైం తీసుకొని మెరిట్ లిస్ట్ ఇస్తారు నాకు తెలిసి ఇమీడియట్గా. అండ్ దెన్ ఇమీడియట్గా మనకి వెబ్ ఆప్షన్స్కి డేట్స్ కూడా అనౌన్స్ చేస్తారు. అవి ఆ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అని అంటే 21 నుంచి 29 ఆగస్టు మధ్యలో ఉండే అవకాశం ఉంది. తర్వాత మనం బై 5th సెప్టెంబరు ఫస్ట్ రౌండ్ రిపోర్టింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి సీట్ వచ్చిన వాళ్ళు. దెన్ 11th నుంచి 20th సెప్టెంబర్లో సెకండ్ రౌండ్ ఉంటుంది. బై 26th సెప్టెంబర్ యూ విల్ హ్యావ్ టు రిపోర్ట్ అట్ అలాటెడ్ కాలేజ్ అనమాట. దెన్ థర్డ్ రౌండ్ వచ్చేసి థర్డ్ రౌండ్ 3rd అక్టోబర్ నుంచి 12th అక్టోబర్ వరకు ఉంటుంది. దానికి లాస్ట్ డేట్ 18th అక్టోబర్ జాయినింగ్ రిపోర్ట్ చేయడానికి. సో ఫైనల్గా మనకి స్టే వేకెన్సీ 21st నుంచి 25th. సో ఇదండి మనకి స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్. అప్రాక్సిమేట్గా టెంటేటివ్ డేట్స్ అయితే వచ్చేసాయి. కాబట్టి మీరు అంతా రెడీగా ఆల్మోస్ట్ మీరు అంతా రిజిస్టర్ చేసుకునే ఉంటారు ఈ పాటికి. కాబట్టి ఇంకేమీ మీకు టెన్షన్ ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ డేట్స్ ఎప్పుడైతే వస్తాయో, అంటే మెరిట్ లిస్ట్ వస్తుంది, ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ డేట్స్ అనౌన్స్ చేస్తారో, ఆ డేట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మీరు లాగిన్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇది జేఈ లాగా కాదు. జేఈలో ఏంటంటే జోసా కౌన్సిలింగ్లో ఏంటి అని అంటే ఒక్కసారి పెడితే అన్ని రౌండ్లకి ఒకటే ఉంటుంది. బట్ దీనికి అలా కాదు. ప్రతి రౌండ్కి మనము పెట్టుకోవాల్సిందే ఈఏపీ సెట్ లాగా అనమాట. కాబట్టి మీరు ప్రతి రౌండ్కి కూడా ఆప్షన్స్ ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో అదంతా ఎలా పెట్టాలి ఏంటి అనేది మనం ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాము. సో ఈ వీడియో ప్రస్తుతానికైతే ఇంతే. ఇంకా మళ్ళీ మనం మరొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో రాయండి. లేదు మీకు ఏమైనా పెయిడ్ సర్వీస్ కావాలి అని అనుకున్నట్లయితే కింద కనిపిస్తున్న నంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. సో వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.